బంజారాహిల్స్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధులపై క్యాంపెయిన్ వాహనాన్ని డిఎంఈ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో పలు గ్రామాల్లో వాహనం వెళ్లి ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేయడం గొప్ప విషయమని నరేంద్ర కుమార్ వివరించారు. చాప కింద నీరులా కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయని, ముందస్తు పరీక్షలతోనే దాని నుంచి బయటపడొచ్చని చెప్పారు. స్క్రీనింగ్ చేస్తేనే కిడ్నీ పనితీరు తెలుసుకోవచ్చని, ఏదైనా ఇబ్బంది ఉంటే చికిత్స చేయడం వల్ల ప్రమాదం బారిన పడకుండా ఉండే అవకాశం ఉందని ఆసుపత్రి ఎండీసీ మల్లికార్జున వివరించారు. ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తున్నామని, అయితే ఈ ఏడాది ప్రజల వద్దకే వెళ్లి ఉచితంగా 10 నుంచి 15,000 మందికి వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మార్చి నెల 2వ గురువారాన్ని వరల్డ్ కిడ్నీ డేగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ఏఐఎన్యు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తోంది. కిడ్నీ అనేది సైలెంట్గా పనిచేస్తూ మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ బయటికి పంపిస్తూ, శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ని కంట్రోల్ చేస్తూ, మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ దాని వర్క్ను సైలెంట్గా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని వర్కింగ్ కండిషన్లో ఏదైనా తేడా వస్తే అదే సైలెంట్గా మన శరీరాన్ని డ్యామేజ్ కూడా చేస్తుంది. సో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా వచ్చిన థీము డిటెక్ట్ ఎర్లీ అండ్ ప్రొటెక్ట్ ద కిడ్నీ. కిడ్నీలో వచ్చే సమస్యల్ని అతి త్వరగా కనుక్కోవటం, కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఈ థీమ్తో ఈ వరల్డ్ కిడ్నీ డే 2025 దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏఎన్యు హాస్పిటల్ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. సుమారు 10,000 మంది తెలంగాణ ప్రజలకి వారి యొక్క సేవలను అందిస్తూ 5 రకాల టెస్టులు చేస్తూ సంఘంలో ఈ ప్రజల్లో కిడ్నీ డిసీజెస్ గురించి, వాటి వచ్చే ప్రాబ్లమ్స్ ఎర్లీ డిటెక్షన్ దిశగా వాళ్ళు వేస్తున్న ఈ ముందడుక్కి తెలంగాణ ప్రభుత్వ రిప్రజెంటేటివ్గా నేను వీటికి అటెండ్ అవ్వటం జరిగింది.